మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సనాతన ధర్మమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ విడుదల చేశారు. మొత్తం 7 అంశాలతో ఈ డిక్లరేషన్ రూపొందించారు. ఈ సందర్భంగా తిరుమల ఆలయాన్ని అపవిత్రం చేశారంటూ గత వైసీపీ సర్కార్తో పాటు అప్పటి టీటీడీ బోర్డు సభ్యులపై సైతం మండిపడ్డారు పవన్. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో వ్యవస్థలు అన్ని దెబ్బతిన్నాయని చెప్పారు. దీని అంతటికీ అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్న ధర్మారెడ్డి ముఖ్య కారకుడు అంటూ కామెంట్ చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో పాలక మండలి చైర్మన్ల పాత్ర కంటే మొత్తం వ్యవహారం నడిపింది ధర్మారెడ్డి అండ్ టీం పేర్లు వినిపిస్తున్నాయని, ధర్మారెడ్డి మాత్రం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని నిలదీశారు. తిరుమలలో చక్రం తిప్పిన మాజీ ఈవో ధర్మారెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. ఈ విషయంలో ఎవరిని వదిలే ప్రసక్తే లేదని తెలిపారు పవన్. అయితే ఈ వ్యవహారంలో మాజీ ఈవో ధర్మారెడ్డి మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటికే ధర్మారెడ్డి ఎక్కడా అంటూ బీజేపీ నేతలు ఫ్లెక్స్లను సైతం ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడైనా ధర్మారెడ్డి పవన్ చేసిన కామెంట్స్ కి సమాధానం చెప్తారా లేదా అనేది చూడాలి. What he had done in his tenure, he established a trust called Srivani Trust, which will collect rupees 10,000 for darshan of Lord Balaji, and the receipt they give is for 500. They take money of 10,000 rupees and they give a receipt for 500 rupees. So nobody goes alone. They go with a family of 5, 4, maybe more. On average, imagine 5 people who would go. They would collect around 50,000. And they give a receipt for 500. That's what I've been saying. Laddu Prasad adulteration is the tip of the iceberg. We don't know how many crores they had collected in the tenure of 5 years. That had to be investigated. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. పవన్ కళ్యాణ్ అయితే వారాహి డిక్లరేషన్ విడుదల చేశారు. దాదాపు 7 అంశాలతో కూడిన ఈ డిక్లరేషన్ అయితే విడుదల చేశారు. మొత్తం దీంట్లో ఏమేమి అంశాలని పొందుపరిచారు దామోదర్? ప్రసన్న, ఏదైతే నిన్న సాయంత్రం తిరుపతిలోని జ్యోతిరావు పూలే సర్కిల్లో వారాహి డిక్లరేషన్ పేరుతో ఒక పత్రాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఏదైతే గతంలో టీటీడీలో గత పాలకులు ఏ విధంగా టీటీడీ ప్రతిష్టను దిగజార్చారు, పవిత్రతను దెబ్బతీశారా అన్న అంశాల మీదనే మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకు డిక్లరేషన్ ఒకటి విడుదల చేశారు. సనాతన ధర్మం అనేది అన్ని ధర్మాలను కలుపుకొని ఉంటుంది, కానీ సనాతన ధర్మం అన్ని ధర్మాలను గౌరవిస్తూనే తన ధర్మాన్ని తాను నిలుపుకుంటుంది. కానీ కొంతమంది సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి కుహనా మేధావులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో ఒక సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి జాతీయ వ్యాప్తంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రత్యేకంగా తీసుకొచ్చే చట్టంలో సనాతన ధర్మాన్ని విమర్శించేవారు కానీ అదేవిధంగా సనాతన ధర్మం మీద దాడులు చేసేవారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టం రూపొందించాలని ఆయన దాన్ని ప్రతిపాదన చేశారు. దీంతోపాటు దేవాలయాల పరిరక్షణకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారి మీద ఖచ్చితంగా చర్యలు ఐపీసీ ప్రత్యేకమైన ఒక చట్టం తీసుకొచ్చి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతోపాటు దేవాలయాలు విద్యా కేంద్రాలుగా మారాలని, ఏదైతే మన సంస్కృతి సంప్రదాయాలకు పరిరక్షణగా దేవాలయాలు ఉండాలని కూడా తెలియజెప్పారు. గతంలో ఏదైతే దేవాలయాలు విద్యా సంస్థలకు ప్రతిరూపాలుగా గతంలో ఉన్నాయి, అదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగాలని చెప్పారు. మొత్తం మీద తన సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ వారాహి డిక్లరేషన్లో దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఇదే టీటీడీలో గతంలో పనిచేసిన మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడంటూ ఆయన ప్రశ్నించడం హాట్ టాపిక్గా మారింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందో ఏదైతే ఎన్నికల్లో
విజయం సాధించిన వెంటనే ధర్మారెడ్డిని పదవి నుంచి తప్పించారు. రాష్ట్రం వదిలిపోకూడదు అంటూ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీ సందర్భంగా ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చినప్పటికీ ధర్మారెడ్డి మాత్రం ప్రస్తుతం బయటికి రాలేదు. ఆయన ఎక్కడున్నాడన్న విషయం కూడా తెలియడం లేదు. దీనికి సంబంధించి గతంలో ఏదైతే బీజేపీ సీనియర్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి ఏకంగా ఒక ప్రకటన కూడా సోషల్ మీడియాలో పెట్టాడు. ధర్మారెడ్డి ఆచూకీ తెలిపితే 1116 బహుమతి ఇస్తానంటూ. ఈ సందర్భంగా అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ధర్మారెడ్డి గురించి ఏదైతే వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడడం పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన ఎక్కడున్నాడు, గతంలో చేసిన పాపాలకు ఆయనే బాధ్యుడంటూ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మరోవైపు ఏదైతే టీటీడీలో ప్రసాదంలో కల్తీ జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో దీనికి బాధ్యత అప్పట్లో ఉన్న పాలకులు వహించాలి. మేము ఏదైతే ఈ వ్యవస్థ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పగానే భుజాలు తడుముకున్నట్లు అందరూ కోర్టుకు వెళ్తున్నారని, ఈ పరిస్థితిలో ఖచ్చితంగా కల్తీ జరిగి ఉంటుంది, అపవిత్రం చేసి ఉంటారని కూడా చెప్పాడు. ఇదే సందర్భంలో న్యాయస్థానాలు కూడా ఏదైతే సనాతన ధర్మానికి అనుకూలంగా మాట్లాడితే వారిని శిక్షిస్తున్నాయి, వ్యతిరేకంగా మాట్లాడిన వారిని కాపాడుతున్నాయి అంటూ కూడా ఆయన న్యాయస్థానాల మీద కూడా కామెంట్ చేయడం జరిగింది. మొత్తం మీద నిన్న జరిగిన సభలో సుమారు గంటన్నర పాటు ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశాడు. ఈ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణ తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా సనాతన ధర్మాన్ని కొంతమంది సూడో మేధావులు లాంటి వారు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తేనే మేధావులు అవుతున్నామంటూ చెప్పుకొస్తున్నారంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొత్తం మీద ధర్మారెడ్డిపై ఆయన చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రసన్న, మొత్తం మీద ధర్మారెడ్డి కానీ ఇతర ఎవరైతే గతంలో ఉన్న టీటీడీ పాలకులు కానీ పూర్తి స్థాయిలో దోషులుగా నిరూపించబడతారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ దామోదర్.